ఆంధ్రాలో నెక్స్ట్ సీఎం ఎవరు రావాలనుకుంటున్నారు? జగనే రావాలనుకుంటున్నాను. ఎందుకనక్క? మాకు కావాల్సిన పథకాలన్నీ ఇస్తున్నాడు కాబట్టి, డోక్రా వాళ్ళకైనా, అమ్మఒడి అయినా, వృద్ధులకు కరెక్ట్ టైంకి పెన్షన్స్ అయినా, అందుకని. ఈ సంక్షేమాలు ఓన్లీ వైసీపీ పార్టీ వాళ్ళకి వస్తున్నాయి, మిగిలిన ఏ పార్టీకి రావడం లేదని చెప్పేసి పవన్ కళ్యాణ్. అదేం లేదు, అందరికీ అందుతున్నాయి. ఈ సంక్షేమాల వల్ల ప్రజలు సోమరిపోతులు అవుతుందని చెప్పేసి అంటున్నారు కదా మేము. మినిమం అవసరాలు లేకపోతే ఇబ్బందే కదా. అంటే పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు, నిన్ను ఓడించడమే నా లక్ష్యం దగ్గర, నిన్ను ఓడించడానికి నేను వస్తున్నాను అని చెప్పేసి అంటున్నారు. అది ఎవరు వేరిష్టం, రాజకీయం అన్నాక కాదు. ప్రజలు అనేది వాళ్ళకి ఎవరైతే కరెక్ట్ పాలన ఇస్తారో వాళ్ళకే ఓటేస్తారు. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? చాలా బాగుంది. ఇప్పుడు పద్దాక అన్ని చోట్లకి వెళ్ళే పని లేకుండా, ఇప్పుడు మాకు మొన్న రేషన్ కార్డులో మా అబ్బాయి పేరు ఎక్కియాలనుకున్నాం. అదే ఈ వాలంటీర్ వ్యవస్థ లేదనుకో, నేను మున్సిపల్ ఆఫీస్ చుట్టూ 100 సార్లు తిరగాల్సి వచ్చింది. ఈ వాలంటీర్ వ్యవస్థ ఉండడం వల్ల ఒక అప్లికేషన్ అతనే ఇంటికి వచ్చాడు, అప్లికేషన్ పెట్టాము, అవన్నీ జరిగినాయి. మళ్ళీ కార్డు కూడా వచ్చింది, నాకు రేషన్ కూడా అందుతుంది, మా బాబుకి కూడా, ముగ్గురికి వస్తున్నాయి. మంచిదే అంటారు వాలంటీర్ పెట్టడం? చాలా మంచిది ఆ పద్ధతి మాత్రం. ఎందుకంటే ప్రజలు ప్రతిదానికి మున్సిపల్ ఆఫీస్ అనుకో, అక్కడ వాళ్ళకి అధికారులకి వర్క్ బర్డెన్ అయింది. ఇప్పుడు వీళ్ళు వెయిటింగ్లో ఉండాలి. అదే ఇక్కడ అనుకో, వాళ్ళే ఇంటికి వచ్చి అడుగుతారు, లేదా వీళ్ళైనా ఏ డౌట్ వచ్చినా. అందులో వాలంటీర్లే కాదు, సచివాలయాలు కూడా ఉండడం వల్ల, ఇప్పుడు ఈ ఊర్లోనే ఉండడం వల్ల మేము కావాల్సిన ఏదైనా డౌట్ ఉన్నా వెళ్ళి అడగడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాలువ బాగాలేదనుకో, వెళ్ళి అడుగుతాం. లేదా మున్సిపాలిటీ వాళ్ళు రాలేదనుకో, ఇది మా పరిస్థితి, మా లైన్కి ఎందుకు రావట్లేదు, లేదా వాటర్ సరిగ్గా రావట్లేదు అనుకో, ఇదేంటి అనే ఒక ప్రతి విషయం మేము అడగడానికి అవకాశం ఉంటుంది. లేదా బర్త్ సర్టిఫికేట్ అయినా, డెత్ సర్టిఫికేట్ అయినా. అంతకుముందు అన్నీ ఓన్లీ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి ఇవన్నీ చాలా కష్టంగా ఉండేవి. ఇప్పుడు ఏ చిన్న డౌట్ అయినా వాళ్ళని అడగడానికి ఉంటుంది. వాళ్ళ పరిధిలో కనుక వాళ్ళు చెప్తారు. లేదనుకో, పలానా సచివాలయంలో పలానా అధికారిని కలవండమ్మా, వాళ్ళు మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తారనేది మాకు రూట్ మ్యాప్ అనేది తెలుస్తూ ఉంటుంది. అది అంటే వాలంటీర్లు ఇప్పుడు లంచాలు తీసుకుంటున్నారు, కిడ్నాప్లు చేస్తున్నారు అని చెప్పేసి అసలు అది అనేది పూర్తిగా అవాస్తవం. అంటే చేస్తున్నారని చెప్పేసి చాలా మంది నిరూపించాను అని చెప్పేసి అంటున్నారు కదా. అది నాకైతే తెలియదు. నాకు తెలిసిన మా ఊరి వ్యవస్థ గురించి నేను మాట్లాడుతున్నాను. మరి నిశ్చితంగా జగన్ గారు గెలుస్తారంటారా? నా ఓటైతే జగన్ వేస్తాను, మిగతా వాళ్ళ సంగతి అయితే నాకు తెలియదు. కాబట్టి ఈ పథకాలన్నీ ఆయన చెప్పిన నవరత్నాలు అనేది కంపల్సరీ ఆయన పూర్తిగా పాటించాడు కాబట్టి, అందరికీ అమలు చేశాడు కాబట్టి, నెక్స్ట్ దాదాపు ఆయన ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేర్చాడు కాబట్టి గ్యారంటీగా నెక్స్ట్ కూడా ఆయనే వస్తాడని అనుకుంటున్నాం. మరి ఇప్పుడు చంద్రబాబు గారు అంటున్నారు, దీనికైనా నేను మెరుగైన పథకాలు పెడతాను అని చెప్పి అంటున్నారు. అంతకుముందు చూసాం కదా ఎంత అప్పుల వ్యవస్థలోకి వెళ్ళిపోయింది. ఇంకా అది జగన్ గారు రావడంతోనే కరోనాని వెంట తీసుకొచ్చారని చెప్పేసి అంటున్నారు. ఇది అంటారు. అప్పుడు మరి చంద్రబాబు నాయుడుతోనే రైతులు అనేది పంటలు లేక పురుగు మందులు తాగి చచ్చిపోయారన్న దానికి మరి సమాధానం, ఆయన వస్తానే ఎల్నినో ఎఫెక్ట్, వర్షాలే లేకుండా పోయినాయి అన్నది అది ప్రకృతికి సంబంధించిన, దాన్ని ఎవరు ఒకరిని బ్లేమ్ చేయలేము. మేము మరి ఇప్పుడు చంద్రబాబు గారు అంటున్నారు, విద్యార్థులకి ఉద్యోగ అవకాశాలు రావాలంటే నేను రావాల్సిందే అని చెప్పి అంటున్నారు. జగన్ గారు కూడా రాగానే ఇచ్చారుగా 3 లక్షల మందికి పైగా ఈ సచివాలయం ఉద్యోగులను. వెంటనే ఆయన చెప్పిన ప్రకారం 2.5 సంవత్సరాలకు వాళ్ళని పర్మనెంట్ కూడా చేసేసారుగా. మరి ఒక్కసారిగా అంత రిక్రూట్మెంట్ చంద్రబాబు నాయుడు గారు చేయలేదు కదా. రాజధాని ఒకటి లేదని వీళ్ళు మిగతా ఎప్పుడు చూసిన సీఎంలు వచ్చే ముందు, ఎలక్షన్స్కి కోడ్ వచ్చే ముందు నోటిఫికేషన్ ఇచ్చేవాళ్ళు. ఆ ఎగ్జామ్స్ జరిగే రిజల్ట్ హోల్డ్లో ఉండేది. కానీ జగన్ గారు నోటిఫికేషన్ నేను రాగానే ఇన్ని ఉద్యోగాలు ఇస్తానన్నట్టు రాగానే వెంటనే ముందు చేసింది ఆయన నోటిఫికేషన్ ఇచ్చాడు. అంతమందిని ఎటువంటి మళ్ళీ వాటిలో కూడా లంచాలు మళ్ళీ అప్పుడు కూడా అన్నారు ఓన్లీ వైఎస్ఆర్ పార్టీకి చెందిన వాళ్ళు లేదా డబ్బు కట్టే ఇస్తున్నారు ఉద్యోగాలు, అది ఇది అన్నారు. అవి ఏమీ జరగకుండా చాలా పారదర్శకంగా సచివాలయం ఉద్యోగులది మాత్రం జరిగింది. అలాగే ఇచ్చారు. వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారమే 2.5 సంవత్సరాలకు వాళ్ళని పర్మనెంట్ చేశారు. మేము మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు, కాపులందరూ నా వైపే ఉన్నారు, యూత్ అంతా నా వైపే ఉంది అని చెప్పేసి అంటున్నారు. ఇదేంటి, ప్రజల్ని మళ్ళీ ఈ విధంగా రకరకాలుగా వేరు చేయడం తప్పితే, కులాల ప్రకారము లేకపోతే వర్గాల ప్రకారం లేకపోతే ఏదేంటి సినిమాల్లో పిచ్చి ఉండే దాని ప్రకారం వేరు చేయడం తప్పితే, ప్రజలు ఇప్పుడు అంత పిచ్చి వాళ్ళు ఎవరూ లేరు. వాళ్ళకి ఎవరైతే పరిపాలన కరెక్ట్గా ఇస్తారో వాళ్ళకే వేస్తారు.